మండలం బత్తలూరు గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో నిల్వ ఉంచిన సుమారు 70 గడ్డివాములు దగ్ధమైనవి. రైతులకు ₹1,00,00,000 మేర నష్టం జరిగినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలగడ్డ మండలం బత్తలూరు గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో రైతులు పాడి పశువుల కోసం నిల్వ ఉంచిన పశుగ్రాసం సుమారు 70 గడ్డివాములు అగ్నికి ఆహుతి కావడంతో ₹1,00,00,000 నష్టం జరిగినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడ్డివాములకు ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు మంటలు ఆర్పటానికి ప్రయత్నం చేసినప్పటికీ అదుపులోకి రాలేదు. దీంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. గడ్డివాములకు మంటలు వ్యాపించడంతో మంటలను అదుపు చేయడానికి వీలు కాలేదు. దీంతో మంటలు పక్కకు వ్యాపించకుండా కేవలం గడ్డివాముల పరిసర ప్రాంతాలను నీటితో తడిపి అదుపు చేశారు. గ్రామ రైతులు పశువులకు గడ్డి పశుగ్రాసాన్ని నిల్వ ఉంచారు. వైసీపీ పార్టీ పార్లమెంటరీ పరిశీలకులు గంగుల ప్రభాకర్ రెడ్డి సంఘటన ప్రాంతానికి చేరుకొని రైతులకు ధైర్యాన్ని కల్పించారు. మంటలలో ఖాళీ బూడిదైన పశుగ్రాసం విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లి న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. చొప్పవాములన్నీ కూడా తగలబడడం జరిగింది. దగ్గర 14 వాములు కాలిపోవడం జరిగింది. ఆ 14 వాములు కూడా ప్రభుత్వం తప్పకుండా ఆ రైతులకు సంబంధించినటువంటి ఎంత ఒక్కొక్క వామికి ఎంత కాస్ట్ అవుతుందో అదంతా కూడా ప్రభుత్వమే దాన్ని రైతులకు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని తెలియజేస్తూ ఇప్పుడే తహసీల్దార్ గారికి కూడా తెలియజేస్తాం. తహసీల్దార్ ఈరోజు గ్రీవెన్షన్ ఉంది, అయిపోయిన తర్వాత వచ్చి ఈ గ్రామంలో వాళ్ళు కూడా వచ్చేసి వాళ్ళకి ఎవరెవరు రైతుకు ఎంతెంత నష్టం జరిగింది అని చెప్పేసి అంచనాలు వేసి ప్రభుత్వానికి పంపిస్తారు. నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడి తప్పకుండా అందరికీ కూడా సాయం జరిగేలాగా 14 వాములు కాలిపోయిన వాళ్ళకు కూడా సాయం జరిగేలాగా నేను తప్పకుండా చర్యలు తీసుకుని చెప్పి ప్రభుత్వాన్ని కూడా కోరుతాను. తప్పకుండా కలెక్టర్ని కూడా కోరి ప్రభుత్వానికి రాసి మ్యాక్సిమం ఎక్కడైనా సరే ఈ చొప్ప కొనిచ్చి మళ్ళీ ఆ రైతులందరినీ ఆదుకోవాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను. దీని ద్వారా తప్పకుండా కలెక్టర్ గారు కూడా దీంట్లో వెంటనే స్పందించి చేయాలి. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.